హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. మరి ఈ వేసవిలో చల్లచల్లగా ఐస్ క్రీమ్స్ తినాలని అనిపిస్తుంది కదండి. మరి ఆ ఐస్ క్రీమ్ని మనమే ప్రిపేర్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కదా. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక 1/2 లీటర్ వరకు వేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి పాలను వేసుకోండి. తర్వాత ఇదంతా కూడా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు పోసుకున్న బౌల్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని కలుపుకుంటూ మిల్క్ అన్ని కూడా రోల్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. పాలు రోల్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు భాగం అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది. ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి. కొంచెం మరిగి పాలు అనేవి చిక్కగా అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుతో షుగర్ని అయితే వేసుకోండి. అంటే 5-6 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోల్ బాయిలింగ్ అవుతుంది కదండి. ఆ టైంలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఈ మిల్క్లో వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే అడుగు భాగం అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ మిశ్రమం అంతా కూడా థిక్నెస్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ థిక్గా అయిపోయింది కదండి. కొంచెం ఈ విధంగానే ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూనే చల్లారపెట్టుకోండి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత చూడండి, మిశ్రమం అనేది గట్టి పడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ అయినా, లేదంటే మీ దగ్గర పాలమీగడ అవైలబుల్గా ఉన్నా కూడా పాలమీగడనైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉందండి, అందుకే విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశానండి. చాలా ఫ్లేవర్డ్గా చాలా బాగుంటుంది వెనీలా ఐస్ క్రీమ్ కదా. ఇలా మనకు పల్స్ మోడ్లో ఒకసారి ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకున్నామంటే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ కంటైనర్లో పెట్టుకొని ఇలా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 10 to 12 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్నామంటే మనకు ఎంతో టేస్టీ యమ్మీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఒక 10 అవర్స్ తర్వాత నేను అల్యూమినియం ఫాయిల్ తీసి చూపిస్తున్నానండి. చూడండి, ఎంచక్క ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదండి. చాలా చక్కగా వచ్చింది. మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎంతో హెల్తీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాస్ బౌల్లోకి ఐస్ క్రీమ్ని అయితే స్కూప్ అవుట్ చేసుకుందాము. ముందుగా హర్షీస్ సిరప్ ఉంటుంది కదండి, దాన్ని గ్లాస్లో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మన దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ ఉన్నా కూడా, లేదంటే మన దగ్గర గుంటగంట ఉన్నా కూడా ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ హైజెనిక్గా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది కదండి. మరి మీరు కూడా ఒకసారి నేను చేసిన మెథడ్లో ఈ వెనిలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఐస్ క్రీమ్ స్కూప్ అవుట్ చేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోండి. తర్వాత హర్షీస్ సిరప్ని కూడా వేసుకొని టేస్ట్ చేశారంటే అమృతంలాగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి నేను చేసిన ఈ మెథడ్లో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.